కలువరి సిలువా నాకు విలువా, నాకే విలువా. నీ పాదరేణువులై నన్ను ఉండిపోని, నీ సేవలో బ్రతుకు తెలవారిపోని. నీ పాదరేణువులై నన్ను ఉండిపోని, నీ సేవలో బ్రతుకు తెలవారిపోని. నీ మాట నా నోట జనులంత వినని, నీ మాట నా నోట జనులంత వినని. సువార్తతో నన్ను కలవరమే గనని, సువార్తతో నన్ను కలవరమే గనని. కలువారి సిలువా నాకే విలువా, కలుషంబు బాపే కరములు చాచే కలువారి సిలువా. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. యేసుక్రీస్తు నామములో మమ్మల్ని మేము తగ్గించుకొని మీ నామాన్ని హెచ్చిస్తున్నాం. గొప్ప దేవుడు తండ్రి, ఇంతవరకు మీరు చేసిన సహాయాన్ని బట్టి స్తోత్రాలు. ముందు కూడా అద్భుతంగా నన్ను నడిపిస్తారని నమ్ముతూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో మరోసారి వందనములు తెలుపుతున్నాం. మీరందరూ చాలా బాగున్నారని మేము నమ్ముతున్నాం. ఇక ఈ నూతన మాసంలోనికి మనం వచ్చాం. గత మాసాలన్నీ, సంవత్సరాలన్నీ ప్రభువారు కాచి కాపాడి సంరక్షించాడు. నూతనమైన కార్యాలు చేయుటకు ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 22వ అధ్యాయము 1-2 వచనములు చదువుకుందాం. ద బుక్ ఆఫ్ లూక్ చాప్టర్ 22 వర్స్ 1 and 2. పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ సమీపించెను. ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలకు భయపడిరి గనుక ఆయనను ఎలాగు చంపింతుమని ఉపాయము వెదకుచుండిరి. చాలు. పస్కా అనబడిన పులి అను రొట్టెల పండుగ సమీపించెను. ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలకు భయపడ్డారు కనుక ఆయనను ఎలాగూ చంపుదుము అని, చంపిస్తాము అని ఉపాయము వెదుకుచూ ఉన్నారు. ప్రధాన యాజకులు అన్నా కయప, శాస్త్రులు జ్ఞానం కలిగిన వారు, రోమా ప్రభుత్వంలో వీరందరూ కూడా ఒక మంచి ఉన్నతమైన పదవుల్లో ఉన్నారు. అయితే వీరికి ఒక భయం ఏం పుట్టిందనగా, ప్రజల భయం పుట్టింది. ఎందుకు భయం పుట్టిందనగా, ఆయనను, యేసును ఎలాగూ చంపిద్దుము, ఎలా చంపేస్తాము, ఎవరితో చంపిద్దాం, ఎట్లా చంపిద్దాం అనేటువంటి ప్రణాళిక. ఒక వ్యక్తి ఎవరినైనా చంపాలనుకున్నప్పుడు చాలా వాళ్ళు ఉపాయం వేస్తారు. రాత్రి పగలు. ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉంటుంది. ఒక వ్యక్తి మీద దాడి చేశారంటే, ఒక కుమ్మటిగా ముక్కుమ్మటిగా దాడి చేశారంటే ముందుగా వారు ప్రణాళిక వేస్తారు. ఈ నారు ఉంది కదా, ఈ ఆలోచన కలిగిన వారు యేసుప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు కంటే కూడా ముందు నుంచే ఉన్నారు. కయ్యూను ఏబేలు మీద పడి చంపాడు. కయ్యూను ప్రణాళిక వేశాడు, తమ్ముని తీసుకుని వెళ్ళాడు. తెలియని రీతిగానే గొర్రెలాంటి హేబేలును మీద పడి పొలంలో చంపివేశాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, అతని యొక్క రక్తం యొక్క స్వరము, తండ్రి ప్రభువా, మా అన్న అయిన కయ్యూను నన్ను చంపాడు అని రక్తం ప్రార్థన చేసిందట. వావ్, మామూలు వ్యక్తి కాదు. అలాగనే
అందరిని సృష్టించిన యేసు ప్రభు వారిని చంపటానికి ప్రణాళిక వేస్తున్నారు. ప్రస్తుత దినాల్లో ప్రపంచ దేశాలు చర్చిలన్నీ కూడా తెరవబడి యేసయ్య మానవాళికి చేసిన ఆ గొప్ప కార్యమును, శ్రమలను, నిందలను, అవమానాలను, మానవుని యొక్క నేరములు, తప్పు, పాపము, క్షమించరాని జీవితాన్ని ప్రభువారు క్షమించి ఏ విధంగా మానవాళిని ప్రేమించాడు అనే మాటలు మనం చూసుకున్నప్పుడు మన శరీరముల మీద ఉన్న రోమం నిలవబడుతుంది. మనం నిజముగా దాని గురించి మనం ఆలోచన చేసినప్పుడు, ప్రభువా నేను బ్రతుకుతే స్వామి నీ కొరకే, 600 అయినా 106 అయినా, అది ఏమైనా, అది చావైనా బ్రతుకైనా, వ్యాధి అయినా, బాధ అయినా, చెర అయినా, పేదరికమైన, ఆకలి దప్పులైనా నేను నీ కొరకు జీవిస్తాను అనేటువంటి మాట మనసు ఐశ్వాసికి పుడుతుందండి. ఇక్కడ ప్రజలు ఉన్నారు. ఎటువంటి ప్రజలు వీరంటే, ఎందుకు భయపడినారు ఈ అన్నా కయప అక్కడున్న శాస్త్రులు? ఆ పై వచనాలనగా 21వ అధ్యాయము 37, 38 వచనాలు. ఆయన ప్రతిదినము పగటియందు దేవాలయములో బోధించుచు రాత్రి వేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. ఇది మనుషునికి ఎవనికి కూడా అసాధ్యం కాదు, ఎవనికి సాధ్యము కాదు. ఇది పగులు పూటంతా బోధించటము, రాత్రంతా మేల్కొని ఒలివ తోటలు ఉంటాము. ఏం మనిషికి సాధనవుతుందా చెప్పండి ఒకసారి? పగలంతా పని చేసిన వాడు రాత్రి పడుకోవాలా లేదా, రెస్ట్ తీసుకోవాలా లేదా? ఎంతమంది ఒప్పుకుంటారు ఏమాట? ఎస్, అంతే, దాంట్లో ఏం డౌట్ లేదు. అయితే ఆయన దేవుడు గనుక నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. అంటే మానవాళికి చేయనున్నటువంటి కార్యము కొరకు ఆయన కునుకటం లేదు, నిద్రపోవటం లేదు. పగలంతా దేవాలయంలో ప్రీచ్ చేస్తాడు, బోధిస్తాడు. రాత్రంతా కూడా ఒలివ తోటకి వెళ్తాడు, అక్కడ ప్రార్థన చేస్తాడు. ఆయన ఎప్పుడైతే ఒలివ తోట నుంచి, ఆ కొండ నుంచి దిగి వస్తూ ఉంటాడో అద్భుతమైన ప్రభావాన్ని ప్రజలు చూస్తున్నారు. అద్భుతమైన ప్రభావాన్ని చూస్తున్నప్పుడు ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయంలో ఆయన యొద్దకు పెందలకడ వచ్చుచుండిరి. ఈ మాటలు చూడండి, పెందలకడ వారు వచ్చుతున్నారంటే ఈ దినాలలో ఒక 50, 60, 70, ఒక 100 తరము నుంచి మనకు ఈ వాహనాలన్నీ కొంచెం ఇంకో కాస్త ప్రబలే అయిపోయారా. ఆ దినాలలో ఇంత ప్రబల లేదు. మంచి అధికారులు, డబ్బు గలవారు ఉన్నారంటే కంచరగాడిద, గాడిద, ఒంటెలు, గుర్రాలు, ఏనుగులు, ఇవి వారి యొక్క వాహనాలు. కొందరు కాలినడకతోనే, ఎక్కువగా ప్రభువుతో ఉన్న వారందరూ కూడా కాలినడకతోనే. అంతమందికి చెప్పులు ఉన్నాయో లేవో ఆ దినాల్లో మనకు తెలియదు. దేవునికి స్తోత్రాలు చెల్లును గాక. ఈ దినాల్లో మనందరికీ ఎన్ని జతల చెప్పులు ఉన్నాయి చెప్పండి? అదృష్టవంతులు మీరు. ప్రైజ్లా, నేను కూడా అదృష్టవంతుని. ఎన్ని జతల చెప్పులు ఉన్నాయి, ఎన్ని జతల బూట్లు ఉన్నాయి, ఎన్ని జతల బట్టలు ఉన్నాయి, ఎన్ని సూట్లు ఉన్నాయి. ఏమండి, వీరిని గురించి మనం నేర్చుకునే విషయాలు చాలా ఉన్నాయి పిల్లారా. ఇన్ని ఉండి కూడా వారు పెందలకడ వస్తున్నారంట దేవుని యొక్క మాటలు వినటానికి. ఈ మాటలు అన్నప్పుడు మనం కూడా నేర్చుకోవాలి కొన్ని విషయాలు. కొన్ని శత్రువుని గురించి కూడా నేర్చుకోవాలి. శత్రువులో ఉన్న మంచి లక్షణాలు నేర్చుకోవాలా. యేసు ప్రభువు అన్నాడు మత్తయి సువార్త 10:16 మిమ్మల్ని నేను లోకానికి పంపిస్తున్నాను, మీరు పాముల వలె వివేకంగా ఉండండి, పావురముల వలె నిష్కపటంగా ఉండమన్నాడు. అంటే పాము చాలా వివేకంగా ఉంటుందంట, సైతానుడు చాలా వివేకంగా పనిచేస్తాడు, అవివేకంగా పనిచేయడు. అనగా దేవుని పిల్లంటి మనము అపవాదికే ఇంత వివేకమైనటువంటి బుద్ధి ఉన్నప్పుడు వాడిని అధిగమించాలంటే అధిగమించినటువంటి జ్ఞానము ప్రభు ద్వారా మనం సంపాదించుకోవాలి అనే మాట వాస్తవం దేవుని పిల్లలారా. అవును, ఈయన ప్రజలందరూ ఆయన మాట వింటకు దేవాలయములో ఆయన ఎదుకు పెందలకడ వచ్చుచుండ్రి గనక, ఈ ప్రజలను భయపడ్రి గనుక ఆయనను ఎలాగూ చంపుదుమని ఉపాయము వెతుకుచూ ఉన్నారట. వెంటనే సైతానుడు ఎవరిని పట్టుకున్నాడనగా అపోస్తులు అనబడినటువంటి 12 మందిలో ఒకరిని ఎన్నుకున్నాడు. మనము ప్రభువారు నన్ను ఎన్నుకున్నాడు, ప్రభువు నన్ను దీవించాడని మనం గర్వకారణంగా చెప్తున్నాం. దేవుని స్తోత్రాలు. మీ ఎదుటనే ఆ యొక్క పుల్పిటం పోడియం ఉంది. ఈ పోడియం మనము రేడియో పార్క్ నుంచి సోదరుడు జాషువా చేయించాడు.
దాని మీద ఏం వాగ్దానం ఉంది చూడండి ఒకసారి మీరు. ఏముందమ్మా నాయన? కెమెరా దాన్ని ఒకసారి చూడ. ఆ వాగ్దానం ఇప్పుడు ఒకసారి చెయ్యి, దీని వాళ్ళకు కూడా వింటారు. ఓకే, దేవుడు ఒక వాగ్దానము అందరికి ఇచ్చాడు. మీరు భయపడవద్దు, మీరు భయపడవద్దు, మీరు భయపడవద్దు, మీరు భయపడవద్దు. ఇప్పుడు యేసు ప్రభు వారి జీవితమును మనం చూసినప్పుడు శాస్త్రులు పరిచయులు భయపడుతున్నారు. కానీ ఈ భయపడే వారికి ఒక మంచి అవకాశం దొరికింది. ఏం దొరికిందనగా 3వ వచనంలో 22:3, అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరబడిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతానుడు ప్రవేశించాడు. ఎవరు ప్రవేశించారు? ఎవరు ప్రవేశించారు? రైట్. ఇప్పుడు ఈ ద్వారంలోనికి మీరు వచ్చారంటే ఈ వాకిలి తెరవబడితేనే కదా వచ్చేది. లేకపోతే లాకేసి నేను కిందనే ఉండాను, నాకు తెలియదని మెలకొని అనుకో, పాస్టర్ గారు వాకిలు తెలవలేదు, పాస్టర్ గారు వాకిలు తెలవలేదు, దేవుని ఆలయం తెరవలేదు అని అంటారులేదు, అంతేనా? కానీ మీరు రాకముందే తెరవబడుతుంది. ఎవరి కొరకు? పరిశుద్ధుల కొరకు. ఇప్పుడు ఈ యొక్క ద్వారము కంటే, ఈ యొక్క దేవాలయం కంటే, మీరు వెళ్తున్నటువంటి దేవాలయాల కంటే ఈ మానవుని యొక్క హృదయానికి కూడా ఒక వాకిలి ఉంటుందంట. అవునా? మానవ హృదయానికి వాకిలి ఉందా లేదా? ఎంతమంది నమ్ముతారు? నమ్మే ఉందే వాకిలి? చదవండి మీరు మా ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం దగ్గరికి రండి. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఇదిగో అంటే 20 వచనం చదువుకుంటున్నాం ఇప్పుడు మనం. ఇదిగో చదువుమా. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనం చేయదు. ఆమేన్, ఆమేన్. అంటే హృదయానికి ఒక తలుపు ఉంది. ఈ హృదయానికి తలుపు తీసిన వారెవరు? ఆత్మీయంగా మనం తెరిచాం. సైతానికి ఎవరు తెరిచారు? ఇస్కరియోతు యూదా. కరెక్ట్, అంతేనా? అంతే. ఇప్పుడు ఇస్కరియోతు యూదాలో మన పేరు ఉండకూడదు. ఆమేన్. ఇప్పుడు ఏం చేశాడు యూదా ఇస్కరియోతు? ఇతనికి డబ్బులంటే ఇష్టం. డబ్బులంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఆశ లేని వారు ఎవరైనా ఉన్నారా? బంగారం అంటే ఆశ లేని వారు ఉన్నారా? బట్టలంటే ఆశ లేని వారు ఉన్నారా? అందరికీ ఉన్నాయి. నాకు కూడా డబ్బు అవసరమే, నాకు కూడా డబ్బు అవసరమే. అంటే డబ్బు కంటే ఎక్కువగా యేసయ్య అంటే నాకు చాలా ఇష్టం. ఆశ అందరికీ ఉంటుంది, కానీ అత్యాశ ఉండకూడదు. ఆశ నిరాశ, అది దుఃఖమునకు చేటు. ఎక్కువ నువ్వు డబ్బులు సంపాదిస్తూ నీకు డబ్బులు వస్తున్నప్పుడు నీకు కలతలు ఏర్పడతాయి, సరిగా నిద్ర రాదు. అప్పుడు శత్రువులు ఎక్కువైతారు, తినేవారు ఎక్కువైపోతారు. నీకు నిద్ర కొంచెం తక్కువ పడుతుంది. మామూలుగా 3 పూటల బువ్వ తిని ఏం పర్వాలేదు, ఏ దినానికి అది వస్తుంటే పర్వాలేదు, కొంచెం బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది పర్వాలేదు, కొంచెం ఉన్నప్పుడు ఏం తొందర లేదు, ఈజీగా ఉండొచ్చు. కానీ నీకు లక్షలు వస్తున్నాయంటే అర్థం చేసుకో, నీకు తొందరలు వస్తాయి అని గుర్తు. నేను చెప్పటం లేదు, ఈ పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ఆమేన్. అయితే డబ్బు వద్దా? ఉండాలా? దేవుడు పాస్టర్లు ఆశీర్వదిస్తాడు కదా, దేవుడు మిమ్మల్ని ఇచ్చువారిగా చేస్తాడా లేదా? ఇచ్చువారిని చేయాలి. మన దగ్గర అన్నీ ఉండాలి. ఈ భూమి మీద మనము కృప పొందిన వారమని అన్యులు చూడాలి. మనలో వీరిలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడని ప్రజలు చెప్పాలి. నాకే కొరతలు లేవని నువ్వు కూడా సంఘంలో సాక్ష్యం చెప్పాలి. నేను ఒకరికి ఇచ్చువానిగా ఉన్నానని నువ్వు కూడా సంఘంలో సాక్ష్యం చెప్పాలి. నీ జీవితం ఒక దీవెనకరంగా ఉంటుంది. యేసు ప్రభు వారు ఎవరిని కూడా దేహి అని ఎప్పుడు కూడా అడగలేదు. తన పిల్లలు ఎవరే కానీ భిక్షమెత్తినట్టుగా చరిత్ర లేదు. రాజైన దావీదు అంటాడు, నా పిల్లలు ఇంతవరకు నేను చూశాను కానీ ఎప్పుడే కానీ నా పిల్లలు ఒకరి దేహిని అడగలేదు. వారు భిక్షమెత్తడం నేను చూడను, నాకు ఇష్టం లేదన్నాడు. విధవరాలను ఆదరించాడు, పేదలను దీవించాడు, రోగులను స్వస్థపరిచాడు, లేని వారికి ఇచ్చాడు. ఈ దినం కూడా ప్రభువారు అదే కార్యం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, అపవాదికి ద్వారాలు తెరిచాడు యూదా ఇస్కరియోతు. ఆయన కూడా అపోస్తలుడుగానే ఉన్నాడు, శిష్యులలో ఒకటిగా ఉన్నాడు, యేసయ్య దగ్గరనే ఉన్నాడు. అందరికీ తెలిసిపోయింది ఈయన అపోస్తలులలో ఒకడు, చేర్చబడ్డాడు ఇతడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యూదా ఇస్కరియోతు యేసయ్య దగ్గరికి వస్తున్నప్పుడు 11 మంది శిష్యులు అంటున్నారు, ఓ ప్రభువా, ఈయన్ని మన దాంట్లో చేర్చుకోవద్దు అన్నాడు. ఈయన మన దాంట్లో చేర్చుకోవద్దు,
వీడు చాలా పిచ్చి మనిషి, డబ్బు అంటే ఎవరినైనా ఏమని చేస్తాడు, తెల్లట్టలకు కూని చేసేస్తాడు, ఈయన నమ్మకూడదంటే యేసయ్య అంటాడు, పాపిని ప్రేమించాడు, పాపాన్ని ద్వేషించాడు. చప్పలు కూడా దీన్ని చూద్దామా? పాపిని ఆయన ఏం చేశాడండి? ప్రేమించాడు. నిన్ను ప్రేమించాడు, నన్ను ప్రేమించాడు, మనందరినీ ప్రేమించాడు. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆయన ప్రేమించాడు అని ఆ ప్రేమను మనము దుర్వినియోగం చేసుకోకూడదు, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆమెన్. ఒక పాస్టర్ గారు, ఒక పాస్టర్ అమ్మ, ఒక బ్రదరు, ఒక సిస్టరు, ఒక ఆత్మీయులు నీకేదో సహాయం చేయాలని వాళ్ళు ఆశపడుతున్నారు, వారు ఆశపడుతూ ఉంటారు. వారి ప్రేమను నీవు వినియోగించుకొని మనము కృతజ్ఞులుగా జీవిస్తే వారికి ఇంకా మనసు బుద్ధి పుట్టిస్తాడు. ఆమెన్. హల్లెలూయా. దేవుడు మనసు బుద్ధి పుట్టిస్తాడండి. ఒక వ్యక్తికి ఏదైనా నీకు పని చేయించాలంటే మనసు దేవుడు బుద్ధి పుట్టకపోతే ఎవరు చేయరండి. ఎవరైనా ఒక చిన్న కానుక ఇవ్వాలన్న కానీ దేవుడు మనసు బుద్ధి పుట్టిస్తాడండి. వారు వచ్చి పాస్టర్ గారికి ఇచ్చి ప్రార్థన చేసుకుని వాళ్ళే మరలా థ్యాంక్స్ చెప్తారు. కారణం దేవుడు చెప్పాడండి. దేవుడు చెప్పాడు కనుక నువ్వు చేశావు, ఆ స్తోమత నీకుంది కనుక నువ్వు ఇచ్చావు. ఆ ప్రేమను మనం సద్వినియోగం చేసుకుంటే దేవుని పిల్లలుగా పరిగణింపబడతాం. కానీ అపవాదిలో సైతానుడు ప్రవేశించాడు. అపవాదిలో సైతానుడు ప్రవేశించినప్పుడు చూడండి జరిగిన విషయం ఏంటి అనగా 21 వచ్చిన దగ్గరికి రండి, నేరుగా కిందికి. ఇదిగో నన్ను అప్పగించు అని చెయ్యి. అంతకంటే ముందు 7వ వచనం చదువుకుందాం. పస్కా పశువును వధింపవలసిన పులియని రొట్టెల దినము రాగా యేసు పేతురును యోహానును చూచి, మీరు వెళ్ళి మనము భుజించుటకై పస్కాను మన కొరకు సిద్ధపరచుడని వారిని పంపెను. అనగా ఈ పండుగ చేయటానికంటే ముందు యేసు ప్రభు వారి సిలువకిలకు మునుపు పస్కా అనేటటువంటి పండుగ, ప్యాస్ ఓవర్ అని ఇంగ్లీష్లో అంటారు. పులి అని రొట్టె అనగా పులిసింది కాదు, పరిశుద్ధమైన దాన్ని పండగ చేయాలి. ఒక పండగ చేయాలంటే గలాట ఉండకూడదంట. ఏండి, ఒక పండగ అంటే ఇతరులకు డిస్టర్బ్ చేసే పండగ మనం చేయకూడదంట. అర్థమైందా? ఏదైనా నువ్వు పండగ చేసి ఇతరులకు డిస్టర్బ్ ఉండకూడదు. ఆ శబ్దాలకు తట్టుకోలేక మనుషులు ఇదేం పండుగ బాబు అనకూడదు. పండుగ అనేది దేవునికి ఇష్టంగా ఉండాలంట. నీ సంతోషము ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండాలి. నా సంతోషము ఇతరులను బాధపరిచేదిగా ఉండకూడదు. ఏదైనా వాట్ ఎవర్ ఇట్ మే బి, నువ్వు పండుగ చేస్తే అది సంతోషంగా ఉండాలంట. ఇప్పుడు యేసుప్రభు వారిని అప్పగించడానికి యూదా ఇస్కరియోతులో సైతానుడు ప్రవేశించాడు. ఆ పై వచనంలో ఈ ప్రధాన యాజకులు, శాస్త్రులు ప్రజలకు భయపడరు గనుక ఆయన ఎలాగూ చంపించుమని ఉపాయము వెతుకుచున్నారు. వెంటనే ఎవరు పరిచయం అయ్యారు వారికి? యూదా ఇస్కరియోతు పరిచయం అయ్యాడు. పరిచయమైన వెంటనే ఇతడు ఏం చేశాడో తెలుసా? నేను ఆయన్ను అప్పగిస్తాను అన్నప్పుడు నేను మీకు ఎక్కడ అంటున్నాడని వారు అందుకు ఒప్పు అనగా 4-5 వచనంలో అందుకు వారు సంతోషించి వానికి ద్రవ్యమును సంతోషించిరి, సమ్మతించారు. ఎంతకు సమ్మతించారు? 4వ వచనంలో 30 వెండి నాణ్యాలకు యేసుప్రభు వారిని అమ్ముతాము అని లోపల మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు వారు మాట్లాడుకునే డిస్కషన్ అంతా కూడా యేసయ్యకు తెలిసింది. అవునా? అవునా? దేవునికి ఏదైనా దాచిపెట్టేది ఉంటుందా? అందుకే అంటాడు, నువ్వు నన్ను అప్పగించడానికి నువ్వు ప్రణాళిక వేస్తున్నావు యూదా అని అంటాడు. దేవుని పిల్లారా, యేసయ్యకు ఎప్పుడైతే మనం దూరం అయిపోతామో నీకు చర్చి చాలా ఇష్టంగా మారుతుంది. చర్చికి ఏం పోతావు లేపా? ఏమొచ్చింది అసలు చర్చికి వెళ్తే? ఏమొచ్చింది? అందుకే యేసయ్య అంటాడు, నీకు ఏం చేయలేదు నేను అంటాడు యేసయ్య. ఆమెన్. నీకు ఏం చేయలేదు నేను, టెల్ మీ ಹೇಳ್ರಿ ನಾವು ಏನು ಮಾಡಲಿಲ್ಲ ನಿನಗೋಸ್ಕರ అంటే నువ్వు అనుకున్నప్పుడు ఏదైనా దొరికితే కరెక్టు, కాకపోతే దేవుడు లేడంటావా? ఇచ్చినప్పుడు దేవుడు ఉన్నాడని దేవుని స్తుతించావు, ఇవ్వకపోతే దేవుడే లేడు, ఎవరు చూశారు అని దేవుని మీద విరుద్ధంగా పనిచేస్తే దేవుని నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించడం కాదు, నువ్వు ఎక్కడో వెనుకబడిపోతున్నావు ఆత్మీయ జీవితంలో. ప్రియమైన దేవుని బిళ్ళారా, ఇప్పుడు 21 వచనంలో ఇదిగో నన్ను అప్పగించు అని చెయ్యి, నాతో కూడా నా బల్ల మీద ఉన్నది. చూసావా ఎంత ప్రేమగల దేవుడు! అప్పగించేవాడు ఉంటే కూడా అక్కడ పస్కా పండుగకు సిద్ధం చేయమని పేతురు యోహానులకు చెప్పాడు. ఈ పేతురు యోహానులతో ఎవరు వచ్చారు? యూదా ఇస్కరియోతు కూడా వచ్చాడు.
ఆ బల్లలో ఎవరు చేయి కూడా ఉంది ఆడ? అప్పగించేవారి చెయ్యి కూడా ఉందంట. హల్లెలూయా. దేవా, అప్పగించేవారు నాతో ఉన్నప్పుడు నేను మాత్రము భయపడను. ప్రేమామయా, దయామయా, కరుణామయా నా యేసయ్యా. ప్రేమామయా, దయామయా, కరుణామయా నా యేసయ్యా. యేసు నన్ను చేయి విడువడు, తన ప్రేమ నన్ను ఆదరించును. యేసు నన్ను చేయి విడువడు, తన ప్రేమ నన్ను ఆదరించును. అప్పగించేవాని హస్తము బల్ల మీద ఉంది, కానీ అంతకంటే పైన కూడా మనకు యేసయ్య హస్తం ఉంది. ఆమేన్, హల్లెలూయా. నేను విడిచిపెట్టాడు. దేవా, నాకు శత్రువులే ఉండకూడదు ప్రభా అని అనుకోగాకు. శత్రువు ఉన్నను నేను ఈ లోకాన్ని జయించగలను అనేటువంటి ధీమా, నిరీక్షణ, ఆ హోప్, ఆ నమ్మకము క్రైస్తవ బిడ్డలకు ఉండాలి. అదే నిజమైనటువంటి నిరీక్షణ. క్రైస్తవ బిడ్డలు క్రీస్తును అనుసరించువారు అని అర్థం. క్రీస్తులో ఉన్నటువంటి శక్తి మనందరికీ రావాలంటే యేసయ్య దీన్ని ధీటుగా ఎదుర్కొంటున్నాడు. శాస్త్రులు, పరిసయ్యులు ఆయన్ను ప్రణాళిక వేస్తున్నప్పుడు అది యేసయ్యకు తెలియదా? తెలిసినప్పటికీ కూడా దాన్ని ధీటుగా ఎదుర్కొంటున్నాడు. నీకు కూడా సమస్య వస్తుంది, అయితే భయపడవద్దు. నీ సమస్యను పరిపూర్ణంగా పరిష్కారం చేయటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎప్పుడు కూడా నీతో ఉంటాడు. అది ఎప్పుడో తెలుసా? దేవుడు అయిన యెహోవా యేసయ్యకు తోడుగా ఉన్నట్టు, యేసయ్య తండ్రితో ఒకటై ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు, మన అందరికీ కలిసి మనం జీవిస్తున్నప్పుడు నువ్వు ఎవరికి కూడా భయపడవలసిన అవసరము లేనే లేదు. రండి, ఈ మాటలు మనము చదువుతూ ఉన్నప్పుడు పక్క పేజీలోనికి రండి. అనగా 47-48 పేజీ దగ్గరికి, వచనం దగ్గరికి రండి. ఆయనను ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో జనులు గుంపుగా వచ్చారు. 12 మందిలో యూదా అనబడిన వాడు వారందరికంటే ముందుగా నడిచి యేసును ముద్దు పెట్టుకొనుటకు ముందుగానే చెప్పాడు. వీళ్ళందరూ కూడా శిష్యులు కూడా యేసు కూడా ఒకే అంటారు. నేను ఎవరిని ముందట వెళ్ళి నేను ముద్దు పెట్టుకుంటానో అతడే యేసు అని మీరు గుర్తు చేసుకోవాలి. చూశావా, ఈ ముద్దులో ఇది ఏ ముద్దు? ఈ ముద్దు కపటమైన ముద్దు. ఏ ముద్దునైనది? కపటమైన ముద్దు. ఓర్ప ఎవరికి ముద్దు పెట్టింది? అత్తకి ఎందుకు ముద్దు పెట్టింది? టాటా, వస్తాను, నీకు నాకు ఇక సంబంధం లేదు, నేను వెళ్ళి ఇంకొక పెళ్లి చేసుకుంటానన్నది. కానీ రుతు ఏమన్నదమ్మా? అత్తను హత్తుకున్నది. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, మరణము అయ్యేంత వరకు నన్ను ఎవడే కానీ విడదీయటానికి చేత కాదన్నది. ఎవరు? రూతు. ఆ విధంగా రూతుకు నమ్మకంగా ఉండటం వలన ఆమె యొక్క సంతానములోని యేసు ప్రభు వారు ఉద్భవించుటకు దేవుడు కృప చూపించాడు. మీది ఏ పేరైనా, మీ పేరు రూతా, లేక మార్తనా, మరియమ్మనా, ఆశీర్వాదమ్మనా, కానుకమ్మనా, ఇంకా 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 ఏ పేరైనా కానీ మరణమయ్యేంత వరకు నన్ను ఎవరు కూడా విడతీయకూడదు. వధూవరులకు పెళ్లి చేసేటప్పుడు నూతనముగా దైవజనుడు అంటాడు, ఆఖరణ మేము సర్టిఫికెట్ ఇస్తేటప్పుడు దేవుని బై గాడ్స్ గ్రేస్ ఈ కర్ణాటక ప్రభుత్వం అంతట్లో కూడా కర్ణాటకలో ఎక్కడికి పోయినా కానీ నాకు మ్యారేజ్ లైసెన్స్ ఇచ్చాడు. ఆ సర్టిఫికెట్ అన్నీ అయిపోయిన తర్వాత సర్టిఫికెట్ మేము వారికి ఇస్తున్నప్పుడు దేవుడు జతపరిచిన వారిని మానవుడు విడదీస్తే వాడు శాపగ్రస్తుడు. అది ఒక్కరోజుతో పోదు. అది చాలామంది అంటారు, తప్పు చేసి పాపం చేసి 4 ఏళ్ళు ఉపవాసం ఉన్నాను సార్. తప్పు. నో, నువ్వు ఎంత ఉపవాసం చేసినా తప్పు. తెలిసిన తర్వాత తప్పు చేయకూడదు. తెలియకముందు తప్పు చేస్తే క్షమింపబడతావు. తెలిసిన తర్వాత తప్పు చేస్తే ఆ తప్పులన్నీ లెక్కింపబడతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, జతపరిచిన దాన్ని ఎవరు విడదీయకూడదు. ఒక్క విషయములో, వ్యభిచారములో భర్తని విడిచి భార్య
భార్య నిడిచి భర్త ఏదైనా చేస్తున్నప్పుడు అది రైట్ అంట. ఈ అమ్మాయి నాకంటే ఇతరులను ప్రేమిస్తుంది కనుక ఈ అమ్మాయికి నేను సెలవిస్తున్నాను, నాకు ఈమెకు విడాకులు ఇస్తున్నాను. అది తప్ప ఎవరిని ఎవరు కూడా విడతీయకూడదట. అది శాసనమైనది. ఇక్కడ మనం చూస్తున్నాం, యూదా ఇస్కరియోతు ముందుగా వచ్చాడు, కపటమైన ముద్దు పెట్టాడు. ఎవరికి పెట్టాడు? ఎందుకు పెట్టాడు? యేసును అప్పగించటానికి. కపటమైన ముద్దు. నానేము లాసించినాడు యూదా, నటనము చేసేను నా మృతగా. నానేము లాసించినాడు యూదా, నటనము చేసేను నా మృతగా. కపట ప్రేమ కలిగిన వ్యర్థుడను వ్యర్థుడన్. కపట ప్రేమ కలిగిన వ్యర్థుడను వ్యర్థుడన్. ప్రేమ లేని వాడనైనా ప్రభు వ్యర్థుడను వ్యర్థుడన్. ప్రేమ లేని వాడనైనా ప్రభు వ్యర్థుడను వ్యర్థుడన్. కపట ప్రేమ అనేది ఏం జరుగుతుందో తెలుసా? మానవుని యొక్క ప్రేమను, సంబంధాన్ని విడదీస్తుందండి. ఆత్మీయ ప్రేమ ముద్దు. అందుకే సంఘానికి యేసయ్య మెడ మీద ముద్దు పెట్టాడు. ఆమేన్. సంఘానికి యేసయ్య ఎక్కడ ముద్దు పెట్టాడు? చూడ, మానవుడు పెట్టే ముద్దుకు యేసయ్య పెట్టే ముద్దుకు తేడా ఉందా లేదా? వీళ్ళు పెట్టే ముద్దులన్నీ కూడా కపటమే. నువ్వు నేను బాగున్నప్పుడు మనల్ని ప్రేమిస్తారు, లేకపోతే పొగుడుతారు మనల్ని. అక్క, అన్నా, అయ్యా, పాస్టర్ గారు, పాస్టమ్మ, నైనా, అబ్బా అబ్బా. చూడండి, జనము ఆ దినము భయపడిస్తున్నటువంటి జనము తర్వాత ఏమేమి చేస్తారు వినండి వాక్యము. ఎవరు యేసుప్రభు వారిని సిలువకు అప్పగించారంటే మీరు వెంటనే చెప్పేస్తారు, రోమ ప్రభుత్వం సార్ అని అంటారా? రండి, ఎవరెవరు అప్పగించారో ఆయన్ను. ఇప్పుడు 12 మందిలో ఉన్న యూదా అనబడినటువంటి వాడు అందరికంటే ముందుగా నడిచి యేసును ముద్దు పెట్టుకున్నట్టుకు ఆయనకు రాగా, యేసు, యూదా, నీవు ముద్దు పెట్టుకుని మనిషి కుమారుని అప్పగించుచున్నావా అని వానితో అనగా. ఎంత ప్రేమ గల దేవుడండి. ఏండి, తెలిసి కూడా గొర్రెకు తెలుసు కట్టికవాడు నన్ను చంపుతాడని. గొర్రెకు అసలు అది పుట్టిందే చంపబట్టడానికి, అందరిని తృప్తిపరచడానికే. ఏండి, ఆ కట్టికవాని దగ్గరికి గొర్రె పోయినప్పుడు ఏ గొర్రె కానీ పరిగెత్తుకుని అటుపోయింది ఇటుపోయింది నేను ఇంతవరకు చరిత్ర చూడలేదు. ఏండి, ఏనైనా ఏం మాట్లాడదు. కట్టికవాని దగ్గర, బొచ్చు కత్తిరించు వాని దగ్గర గొర్రె ఈ విధంగా మౌనంగా ఉన్నదో యేసయ్య అంటాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. బా, ఆ మాట ఈయనకు వర్తించి అంటున్నాడు యూదాతో, యూదా, నువ్వు నన్ను అప్పగించడానికి వస్తున్నావు కదా, నువ్వు డబ్బులు తీసుకున్నావు కదా. అప్పుడప్పుడు పాస్టర్ గారు అడుగుతుంటాడు, మాయ నువ్వు ఇలా చేసావు కదా, బాబు నువ్వు ఇలా చేసావు కదా. దేవుడు నేను క్షమిస్తాడయ్యా, ఎందుక ఇట్లా ఇవన్నీ పనికిరాని పనులు చేస్తావు? నీకెవరు చెప్పారు పాస్టర్ అంటే? నాకెవరు చెప్పారంటవా? దేవుడు గొప్పవాడు. తొల్లిటి నా ప్రేమ విడిచియు కూలిన నా స్థితి మరచియు. మొదటి ప్రేమ నేను మర్చిపోయాను, కూలిన నా స్థితి మర్చిపోయాను. ఇప్పుడు బాగున్నాను, దేవుడు నాకేం పని? తొల్లిటి నా ప్రేమ విడిచియు కూలిన నా స్థితి మరచియు నులువెచ్చగా నేనుండినా వ్యర్థుడను వ్యర్థుడన్. నులువెచ్చగా నేనుండినా వ్యర్థుడను వ్యర్థుడన్. ప్రేమ లేని వాడనైనా ప్రభు వ్యర్థుడను వ్యర్థుడన్. ప్రేమ లేని వాడనైనా ప్రభు వ్యర్థుడను వ్యర్థుడన్. ప్రేమ సంపాదించుకో, సమాధానం ఎదుకు. ప్రేమ ఎక్కడైనా కోల్పోయావా? బంగారం పోతే ఇంట్లో అందరినీ శుభ్రం చేసి, బట్టలన్నీ తీసి, మంచమంతా క్లీన్ చేసి, ఇళ్ళంతా సోఫా సెట్ అంతా క్లీన్ చేసి దొరికేంత వరకు మనం విడిచాం కదూ. బంగారము వెండి కంటే కూడా యేసయ్య ప్రేమ చాలా గొప్పది. అది పోతే మరలా సంపాదించుకోవచ్చు. ప్రేమను నువ్వు హర్ట్ చేయొద్దు, ప్రేమకు గుండె కోత కొయ్యొద్దు. ప్రేమ అన్నింటిలో శ్రేష్టమైంది. ప్రేమ చచ్చిపోయేది కాదు, ప్రేమ మాసిపోదు, ప్రేమకు శిలుం పట్టదు, ప్రేమ ఏ దినము తరిగిపోదు. ప్రేమ రెండక్ష గల ప్రేమ
మానవులను ఒకటి చేసేది. ఈ 2 అక్షరాల ప్రేమ మానవుని మానవుగా ఉంచుతుంది. ప్రేమే శాశ్వతంగా ఉంటుంది. ప్రేమను మించింది ప్రపంచంలో ఏది లేదు. ఆ ప్రేమ కొరకు యేసయ్య ప్రాణం పెట్టాడు. దేవా, అది గుర్తెరగక నేను యూదా ఇస్కరియోతు ఏం చేశాడు? ఇక్కడ ఏం జరుగుతుంది? యూదా, నీవు ముద్దు పెట్టుకొని మనిషి కుమారుని అప్పగిస్తున్నావా అని అడిగాడు. అంతటితో ఊరుకోకుండా ఇప్పుడు మీరు 52వ వచనం దగ్గరికి రండి. యేసు అయితే యేసు ఈ మట్టుకు తాళుడని చెప్పి 52 యేసు నన్ను పట్టుకుని వచ్చిన ప్రధాన యాజకులతోనూ దేవాలయపతిపతులతోనూ పెద్దలతోనూ మీరు బందిపోటు దొంగ మీదికి వచ్చినట్టు కత్తులతోనూ గుదిలతోనూ బయలుదేరి వస్తున్నారా? ఏమయ్యా, యేసు ప్రభువారు ఏమేమి తప్పు చేశాడు? ప్రపంచంలో ఎవరైనా యేసయ్య తప్పు చేశాడు అని ఎవరైనా నిరూపింపగలరా? వాక్యం వింటున్న మీరు కానీ, అన్యులు కానీ, బోధకులు కానీ, ప్రీచర్లు కానీ, మఠాధిపతులు కానీ, పీఠాధిపతులు కానీ ఎవరైనా కానీ యేసయ్య తప్పు చేశాడు అని ఉందా? మీలో ఎవరైనా నేను తప్పు చేశానంటే మీ చేయి చూపించండి అన్నాడు. అందుకే నువ్వు తప్పెందుకు చేయలేదురా అని వీళ్ళు బంధిస్తున్నారు. ఈ దినాల్లో మనం చూస్తున్నటువంటి మాటలు, ఈ డిబేట్స్ మనం చూస్తున్నాం. ఎక్కడికి వెళ్ళిన కానీ యేసయ్య మీద ఎందుకబ్బా ఇంత కుట్ర అంటే ఆయన ఏం తప్పు చేయలేదు కదా. నువ్వు తప్పు చేసావు కనుక నీ తప్పులు కప్పెట్టుకోవటానికి తప్పు ఉన్నవాడు తమ తప్పులు ఎరగాడయ్యా. మాతో కలిసి నువ్వు కూడా తప్పు చేయి, మాలో కూడా నువ్వు ఒకటిగా అని అంటున్నారే కానీ యేసయ్య ఏం తప్పు చేశాడు? ఒక బ్రదర్ ఎవరో ఉన్నారు, ఒక సిస్టర్ ఎవరో ఉన్నారు, ఒక ఆయన ఎవరో బాగా త్రాగుబోతుగా ఉన్నాడు. ఒక దైవజనుడు వెళ్ళాడు, బాబు దీనికి మంచిది కాదురా, నీ శరీరం పాడైపోతుందిరా, నీకు భార్య పిల్లలు ఉన్నారు నాయన, నువ్వు మధ్యలో చచ్చిపోతే బాగుండదంటే, అయ్యో పాస్టర్ గారు నాకు తెలియకపోయా, ఈ దినం నేను చర్చికి వస్తానని చర్చికి వచ్చాడు, బాగుపన్నాడు. బాగు చేసిన వాడు యేసయ్య, పని చేసిన వాడు పాస్టరు, సమాజంలో బాగా బతికినవాడు ఆ వ్యక్తి బాగుపడేది నీకు ఇష్టం లేదా? సమాజము యేసు ప్రభు వారి మీద ఎందుకు బురద జల్లుతుంది అంటే ఆయన ఏ తప్పు కూడా చేయలేదు. అందుకంటున్నాడు, మీరు బందిపోటు దొంగ మీదకి వచ్చినట్టు కత్తులతోనూ గుదిలతోనూ బయలుదేరి వచ్చుచున్నారా? ఏండి ఎటువంటి ఇది ఈ దినము సమాజంలో ఏం జరుగుతుందంటే, ఎస్ఐ ఎందుకు పాస్టర్ల మీద దాడి? నేను దినమున భారంగా ప్రార్థన చేస్తున్నారు కొందరు సిస్టర్స్. ప్రభువా, దైవజనుల మీద, అయావిశ్వాసుల మీద, చర్చిల మీద దాడులు స్వామి. ఏం తప్పు చేశారు వీళ్ళు? ఎవరు బాగు చేశారు అంతేనా? జీవితాలను బాగు చేశారు. బాగు చేసిన వారి మీదకి నువ్వు వాడిని అప్రిషియేట్ చేయకపోయినా మౌనంగా ఉండు. కానీ దాడి చేస్తున్నారంటే ఆ దినం యేసు ప్రభు వారికి చేసినటువంటి దాడి ఈ దినాల్లో కూడా జరుగుతుంది. అయితే యేసు నన్ను చేయి విడువడు, తన ప్రేమ నన్ను ఆదరించును. యేసు నన్ను చేయి విడువడు, తన ప్రేమ నన్ను ఆదరించును. ప్రేమామయా, దయామయా, కరుణామయా నా యేసయ్య. అందరము ప్రేమామయా, దయామయా, కరుణామయా నా యేసయ్య. యేసు నన్ను చేయి విడువడు, తన ప్రేమ నన్ను ఆదరించును. ఆమెన్. ఏం భయపడవద్దు బిడ్డలారా, దేవుని పిల్లలారా. యేసయ్య చాలా గొప్పవాడు. ఎందుకు ఈయన మీద ఏమైనా తప్పు చేశాడా? నన్ను కూడా అంటుంటారు మా ఊర్లో అనుకుంటుంటా, అబ్బా ప్రభాకర్కు బండి ఉంది, ప్రభాకర్కు బిల్డింగ్ ఉంది, ప్రభాకర్కు కారు ఉంది అంటే ఏం దీని కథ ఏంది? ప్రైవేట్ ఉద్యోగం చేసి నీకు కారు లేదా, బండ్లు లేవా, ఇల్లు లేవా? పాస్టర్కుంటే ఏం తప్ప? హల్లెలూయా, తప్ప? అంటే ఎవరైనా బాగుపడితే సంతోషించండి. యేసయ్య ప్రేమ నెగ్గినట్లయితే దేవుడు నిన్ను ఇంకా ఆశీర్వదించును గాక. ఆమెన్. చాలామంది పిల్లలు మందిరం దగ్గరికి బండ్లు కొనుక్కొని తీసుకొని వస్తారు. నేను ప్రార్థన చేసేటప్పుడు, ప్రభువా ఇటువంటి బండ్లు ఇంకా దయచేసి స్వామి, అయితే వీరు కూడా కృతజ్ఞతగా జీవించడానికి సాయం చేయి. ప్రైజ్ ది లార్డ్. అదే నేను చేసి నీకు ఎన్ని బండ్లు వస్తే నాకేమి, కొనుక్కునేవాడి నీవు, నీది డబ్బు, నీ కష్టము.
మంచిది కదా, నీకు బండ్లు ఉండాలా, మంచి ఇండ్లు ఉండాలా, మంచి వస్త్రాలు ధరించుకోవాలి. యేసయ్య అంటాడు, నేను బందిపోయాడు దొంగనా, ఎందుకు మీరు కత్తులు తీసుకున్నారు? ఆ కంటిన్యూ చదువుకుందాం. అనగా ఇప్పుడు నేను అనుదినము అక్కడ వద్దాం. ఇప్పుడు 54 వచ్చిన చదువుకుందాం. వారు ఆయనను పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటిలో ఎవరిని పట్టుకున్నారమ్మా? ఎట్లా తీసుకెళ్లారు? ఎవరిని? చచ్చిపోయిన కుక్కని ఈడ్చుకొని పోతారు, అవునా? అంటే నీ కొరకు నా కొరకు నీ పాపములు పరిహరించడానికి, నా పాపములు పరిహరించడానికి, మనం ఉచితముగా నీతిమంతులుగా తీర్చడానికి, మనం సమాజంలో ఒక మంచి వ్యక్తిగా జీవించటానికి, సమాజంలో మన చేతనైంది ఎవరికైనా సహాయం చేయటానికి, దేవుడు మనకిచ్చినటువంటి ఈ భాగ్యాన్ని, మనకిచ్చినటువంటి ఈ హోదాను, మనకిచ్చినటువంటి ఈ ధనాన్ని సరైన విధములో సరైన వ్యక్తికి మనము ఇయ్యాలని ఆశపడి ప్రభువారు మనకిచ్చిన ఆ మనసును బట్టి నువ్వు మంచి పని చేస్తుంటే నీ మీద ఎంతమంది బురద తిన్నా కానీ ఏం చేస్తున్నాడు, వీళ్ళందరికీ మంచి పని చేస్తుంటే ఆ వ్యక్తిని పట్టుకొని బతికి ఉండగానే ఈడ్చుకొని పోయారు అంటే, ఒకవేళ మిమ్మల్ని కనుక తీర్పుగా పెడితే మీరేం చెప్తారో నాకు చెప్పండి. ఒకవేళ నిజంగా నీకైనా నిజమైనటువంటి న్యాయాధిపతికైతే ఇది అన్యాయం నాయనా, ఇటువంటి దానికి నేను తీర్పు ఇచ్చడానికి నేను చచ్చిపోయినా పర్వాలేదు కానీ ఈయన న్యాయవంతుడే అని తీర్పు ఇవ్వాలనా లేదా? ఎస్, అది మానవత్వము అని అంటారు. కానీ ఈయనను ఈడ్చుకొని పోతున్నారు. అంతటితో వీళ్ళు ఊరకలేదు. మీరు నేరుగా రండి, 63 వచనం దగ్గరికి రండి. యేసును పట్టుకొని నా మనుష్యులు ఆయనను అపహసించి రొట్టి ఆయన ముఖం కొట్టి ఆయన ముఖము కప్పి నిన్ను కొట్టిన వాడెవడు? యేసును పట్టుకొని ఆ మనుషులు ఆయనను అపహసించి కొట్టి. చూశారా, మంచి వాళ్ళని చేసి అందరూ అపహాసం చేస్తుంటారు. ఇది యేసు ప్రభు వారి లక్షణాలు ఎవరికని ఉంటే ఆయన 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 నో. చూసావా, ఆ నారు ఇక్కడ ఎవరైనా ఉన్నట్లయితే, అయ్యా అమ్మ నువ్వు నోరు మూసుకొని ఉండు, వాళ్ళు ఏదో చేతని చేస్తున్నారు కదా, 10 మందికి సహాయపడుతున్నారు కదా, నీ చేతని తెచ్చి లేకపోతే మౌనంగా ఉండు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అది దేవుని యొక్క మనసు కలిగిన వారు. ఆయనను అవమానించి ఆయన ముఖము కప్పి. టీవీలలో మీరు చూస్తూ ఉంటారు, ఎవరైనా చేయరాని తప్పు చేస్తే వానికి ముఖానికి నల్ల బట్ట వేసి తీసుకొని వస్తారు, అవునా? ఏంటి, వాళ్ళ ముఖం చూపించరు, ఈ నుంచి అంత కింద కనపడుతుంటుంది మామూలుగా యథావిధిగా, కానీ ముఖం చూపించరు. యేసు ఇటువంటి పని చేశాడా? ఇతరులకు ముఖము చూపించకొనని చరిత్ర ఆయనలో ఏదైనా ఉన్నదా? హల్లెలూయా, దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు. నీ కొరకు ఒక మాట, ఆయన ఎన్ని నిందలు అవమానం పన్నాడో నీ విశ్వాసాన్ని పురికొల్పు చేయటానికి దేవుడు ఈ దినాల్లో ప్రపంచమంతటి కూడా 40 దినాలు చర్చిలు తెరవబడి దేవుని వాక్యము, పాటలు, ఆరాధన, సంతోషంతో గడుపుతున్నారు. దేవునికి మహిమ. అదే సమయంలో మనము పండుగ భక్తులము కాకుండా దేవుడు నీ కొరకు నా కొరకు చేసిన కార్యాలను జ్ఞాపకము చేసుకున్నట్లో తప్పు లేదు. దేవుణ్ణి కొనియాడటంలో తప్పు లేదు, దేవుని ఆరాధించడంలో తప్పు లేదు, వాక్యమింట్లో తప్పు లేదు. వాక్యానుసారంగా నడవకపోతేనే తప్పు అవుతుంది. ఏనైనా ఏమా, వాక్యానుసారంగా నడవకపోతే మన జీవితము, ఎవరయ్యా యూదా ఇస్కరియోతు అంటే, ఏమప్పాయను నేను చూడలేదంటే, ఏ భయ్ బగల్మే హే వయ్యే, పక్కనే ఉన్నాడు యూదా ఇస్కరియోతు, పక్కనే ఉన్నది యూదా ఇస్కరియోతు. ఎవరయ్యా వాళ్ళు అంటే, ఎందుకు ఆయన అంటే, వద్దన్న పని మనం చేసినాము, అప్పుడే నువ్వు యూదా ఇస్కరియోతు. నాణ్యములు ఆశించి యేసయ్యను పట్టించుకున్నాడు, మనం కూడా నాణ్యాలను ఆశించి ప్రార్థనకే మానుకున్నాం. ఎవరయ్యా ఇస్కరియోతు చెప్పండి మీరు ఇప్పుడు నాకు చెప్పాలి. ఏండి, ఎందుకయ్యా నువ్వు ప్రార్థనకు రాలేదంటే, లేదు సార్ కుదరలేదు సార్. కరెక్టే. వాడు ఎందుకు ప్రార్థన లేదు సార్, వాడు తిరగటానికి ఆదివారం కదా సార్, ఆదివారం ఫ్రెండ్స్ అంతా గ్రౌండ్కి వస్తారు సార్. ఎవడే ఇస్కరియోతు అంటే ఈడే. ప్రార్థనకి ఇచ్చి క్రికెట్ ఆడడం పోయినాడు ఈడే, ఫుట్బాల్ ఆడడం పోయినాడు ఈడే, టీవీ చుట్టాను కూర్చున్నాడు వీడే. ఎవరే యూదా ఇస్కరియోతు అంటే వాడే. దేవుని కార్యాలకు దూరంగా ఉన్నాడు. వాళ్ళే. మీరు అలాంటి వారు ఉండకూడదు అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను అంతే. నన్ను కూడా అన్నారు, ఆదివారం నువ్వు ప్రార్థనకు రా అంటే ప్రార్థనకు వస్తాను, పనికి వస్తావు అంటే పనికి రానన్నాను. నా జీవితంలో దేవుని బిడ్డలారా,
ప్రభువుని నేను నమ్ముకున్న తర్వాత రేరుగా ఎప్పుడో నేను ప్రార్థన మానుకున్నాను. 24 గంటల డ్యూటీలో సైనికుల మధ్యలో ఉన్నప్పటికీ కూడా నా ఉద్యోగానికి నేను గౌరవించి మర్యాద ఇచ్చి నా ఆఫీసర్లను గౌరవించి వారికి విధేయుడనై ఆదివారం ఎట్టి పరిస్థితుల్లో ప్రార్థనకి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళని బాగా తిడతారు, తిట్టించుకున్నా పర్వాలేదు. కానీ ఆ ఆదివారం 3 గంటల పనికి పోతే తిరిగి 6 గంటలు, రాత్రి 12, 1 గంట, 2 గంటల వరకు పనిచేసి మరలా ఉదయకాలాన్ని 6 గంటలకు నేను పీటికి వెళ్ళిపోతాను, డ్రిల్కి వెళ్ళిపోతాను. నాలో ఉన్న ఆశ నా ప్రభువు నన్ను చూశాడు. తెల్లవారుజాము 3 గంటలకు కూడా అన్నము చల్లి -డిగ్రీ చలిలో అంబాల క్యాంటు ప్రాంతంలో కూడా తెల్లవారుజామున నా భార్య 3 గంటలు కూడా రొట్టెలు చేసిన దినాలు. ఈ దినం పాస్టర్ అమ్మ అంటూ నాకు ఎంత సేవ చేసింది. తెల్లవారుజామునే అన్నం తిని మరలా 3 గంటలు తెల్లారిటలకి 6 అయిపోయిందంటే మరలా పరిగెత్తుకొని పీటికెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ 8 గంటలకు ఆఫీస్కి మంచి యూనిఫామ్ వేసుకొని మరలా ఆఫీస్లో కూర్చొని 3 గంటల వరకు ఆఫీసర్స్ పోయేంత వరకు మేము రాలేదు. వాళ్ళు పోయిన తర్వాత పరిగెత్తి వాళ్ళు ఆఫీసర్స్ వెళ్తూ ఎక్కడ ప్రభాకర్ నూరా ఈ పని చేసి పెట్టు. వాళ్ళు పోయి సాయంత్రం 5 గంటలకు రాబోతున్నప్పుడే మరలా నేను అంత ఇంత తినొచ్చి మరలా ఆఫీసులో కూర్చొని వారు 5 గంటలకు వస్తున్నారంటే ముందుగానే పని చేసి ఆ పని అయిపోయిన తర్వాత మళ్ళీ గ్రౌండ్కి వెళ్ళి ఫుట్బాల్ ఆడి ఆట ఆడి 8-9 గంటలకు ఆట ఆడి మరలా రాత్రి అంతా కూర్చొని అలా పని చేయటానికి దేవుడు నాకు కృప చూపించాడు. అంబాల క్యాంట్లో నేను, సిస్టరు, పిల్లలు చలిలో సైకిల్ దొక్కితే నాకు చెమటలు వస్తాయి. అక్కడ ఉన్న అందరూ ఆఫీసర్స్ ఎంతోమందికి సువార్త చెప్పాను. వాళ్ళందరూ అక్కడ కూర్చొని నేను వెనక కూర్చుంటే వాళ్ళ లేచి వచ్చి, సార్ మీరు వెనక కూర్చోకూడదు సార్, మీరు ముందు కూర్చోవాలా, నాకంటే సీనియర్ ఆఫీసర్స్ వాళ్ళు, మీరు ముందుకు రండి. పాస్టర్ గారు నన్ను చూడగానే ఆయన కూడా నాతోటి బ్రదర్ సెల్వన్ ఆస్తి అంతా అమ్ముకున్నాడు, వారి తండ్రి ఆస్తి అమ్ముకొని అంబాల క్యాంట్లో మందిరం కట్టాడు. చర్చి మాకు లేక ఎన్ని కష్టాలు పడ్డాం. ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా 40 సంవత్సరాలు గుడారాలు మార్చి తిరిగారో ఊరు కూడా మాకు బాడిగిండ్లు ఇయ్యారు. బాడిగిండ్లు ఇస్తారు కానీ ఆరాధన చర్చి నడిపామంటే नहीं है, इधर आप लोग प्रार्थना नहीं करना, यीशु मसीह के बारे में मत बोलो इधर, नहीं वो हमारा परमेश्वर नहीं है. कितना बार हम घर चेंज किया है, कितना बार हम घर चेंज किया है. అలిసిపోయాం. సాయంకాలం వచ్చిందంటే బ్రదర్తో సైకిల్ పట్టుకొని నేను పోతుంటే ఆయన వస్తాడు. ఆయన సైకిల్ నేను దొబ్బుకుంటూ పోతాను. ఇద్దరం సమకాలికులమే. ఆయన కూడా మిలిటరీ హాస్పిటల్లో డైటీషియన్గా పనిచేస్తారు. ఆయన ప్రభువా మందిరం కావాలా ప్రభువా అని ఆశపడ్డా. నేను ఎవరికైతే సువార్త చెప్పానో మేజర్ మనోహరన్ గారు, దేవుడు ఆయనకు ప్రేరేపణ కలుగజేసి మా రెజిమెంట్కు ఫెన్సింగ్ పక్కనే ఒక స్థలం చూశాం. ఆ స్థలమును కొనుక్కోవటానికి డబ్బు లేదు, అంత అవగాహన నాకు లేదు. ఏమండి, వెంటనే బ్రదర్ వెళ్ళాడు, ఆస్తి పంచుకొని వచ్చాడు, స్థలం కొన్నాడు. అప్పుడు మేమందరం కలిసి కట్టుగా పనిచేసాము. ఇండ్లు కమ్ చర్చి. వావ్, ఈ దినం కూడా ఆదివారం చర్చికి వెళ్తే 4 గంటలకి ఇంటికి వచ్చేది, ఉదయం 10 గంటలకు వెళ్తే. దేవుని బిడ్డలారా, అక్కడే భోజనాలు అన్నీ అక్కడే. అందరు తల ఒకరు భోజనాలు, ఒకరు పప్పు, ఒకరు కూర తీసుకుని వస్తారు. అందరం కలిసి భోజనం చేసుకుని వస్తాం. యేసు ప్రభు వారి సేవ అనేది ఏదో ఆదివారం ఒక్కసారి వచ్చి 2 గంటలకు వచ్చిన తరం నుంచి గుర్తులు చెప్తూ ఉంటారు. తొందరగా అయిపోయలేదేనా, వెళ్ళిపోవాలని. ఒకరు గడియారం చూసేటోళ్ళు, ఒకరు దగ్గేటోళ్ళు, ఒకరు తుమ్మేటోళ్ళు, ఒకరు ఏడ్చేటోళ్ళు, ఒకటి ఎప్పుడు నో. మీరు దేవుని రాజ్యానికి వెళ్ళగలరా? హౌ ఇట్ పాసిబుల్? దశమ భాగము దేవుని యొక్క సన్నిధానంలో ఒక్కరోజుకు 2.5 గంట. కానీ అన్నీ 6 రోజులు 7 రోజులు కలిసి ఒక 2 గంటలు మనం కూర్చోటానికి ఎంత బాధపడతామంటే విసిగిపోతాం. మీరు ఎవరైనా అట్టివారు ఉన్నారా? మీరు మీరు దేవ మందిరానికి వెళ్తున్నవారు, నీ కొరకు ఆయన ఏం చేస్తున్నాడు? ఇస్కరియోతు యూదలా, మీరు యేసు ప్రభు బిడ్డలా మీరు అన్నప్పుడు రండి చదువుకుందాం. దేవుని బిడ్డలారా, 23వ అధ్యాయము 21వ వచనం. వారు వీనిని సిలువ వేయమని కేకలు వేసిరి. చాలు అమ్మా. 23వ వచనంలో అయితే వారు ఏకపట్టుగా పెద్ద కేక వేసి వీరిని సిలువ వేయమని అడుగగా వారి కేకలే గెలిచాయండి. ఏం గెలిచాయండి? ఏం గెలిచినాయి నాన్న?
కేకలు. అంటే ఒకప్పుడు ఆ ప్రజలు ఎవరు వీళ్ళందరంటే, ఎవరు ఈ కేకలేసిన వాళ్ళు చెప్పమంటావా? 5 రొట్టెలు 2 చేపలు పెట్టాడు చూడు ఒక అబ్బాయి. ఆ 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది ప్లస్ భార్య పిల్లలు అందరూ కలిసి 25,000 మంది సంతృప్తిగా భోజనం తిని కుతికల వరకు తిని మిగిలిన 12 గంపలకు మిగిలితే ఆ 12 గంపలను యేసుప్రభు వారి శిష్యుల నెత్తిన పెట్టి ఎల్లండి పిల్లని ఇంటి వాళ్ళ అమ్మ దగ్గరికి ఏమని చెప్పాడు. వీరందరూ ఆ దినం యేసుప్రభు వారిని పొగిడారు. యేసుకు జై, యేసుకు జై, యేసుకు జై, యేసయ్యకు జై, యేసయ్యకు జై అన్నారు. అయితే ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా? యేసయ్యను సిలువ వేయండి, దొంగ బరబ్బను విడిపించండి. వావ్, ఇది కోరుకుంటున్నట్లయితే ఎన్ని సంవత్సరాలు నువ్వు ప్రార్థనకి వెళ్ళినా, ఎన్ని ఏళ్ళు నువ్వు ఏదున్నా కానీ అంత ఉత్తదే. ఆ దినమేమో చప్పట్లు కొట్టావు, ఈ దినము ఆ చప్పట్లు కొట్టిన దాంతోనే రాళ్ళు విసురుతున్నావు. రాళ్ళను రొట్టెలుగా మార్చిన దేవుణ్ణి రొట్టెలు బాగా తిన్నావు కానీ యేసయ్య వద్దు నేను వెళ్ళిపోవాలా అనుకుంటున్నావా? బ్రదర్, సిస్టర్, ఇటు ప్రోగ్రాం వీక్షిస్తున్న ప్రజలు ఎంతోమంది ఈ దినాన్న ఇటు ప్రోగ్రాం వీక్షిస్తూ థ్యాంక్స్ సార్, ఉజ్జీవమైన మాటలు మీరు మాట్లాడుతుంటే థ్యాంక్ యూ. నా మాటలు కాదు, ఈ ప్రభు మాటలు ఉన్నది ఉన్నట్టు బోధించడానికి ఇష్టపడతాను అంతే. ఎంతోమంది దైవజనులు నాకంటే బాగా చెప్పేవారు ఉన్నారు పిల్లారా. నేను అటు వారిని కూడా నమస్కారం చేస్తున్నాను. ఏదో కొంత మటుకు తెలిసింది మేము చెప్తున్నాము. ఇప్పుడు యేసయ్యను సిలువ మీద అన్నప్పుడు కేకలు గెలిచాయంట. ఒక వ్యక్తిని గెలిపించడానికి చేతులతో వేసిన ఓట్లు వేస్తే ఆ ఓట్లకు మనుషులు గెలిస్తే 5 సంవత్సరాలు పరిపాలన చేశారంటే, వారు 5 సంవత్సరాలు పరిపాలన చేశారంటే వాళ్ళ జీవితకాలం అంతా చేతులు కట్టుకున్న కానీ వాళ్ళకేం ప్రాబ్లం ఉండదు. దేవుని బిడ్డలారా, సమాజం అనేది ఎటువంటిది అయిపోయిందో చూశారా? వారి కేకలు గెలిచాయి, కేకలు గెలిచాయి. యేసయ్యను సిలువకు అప్పగిస్తున్నారు. ఎవరు ఆ కేకలు అంటే? ఆ దినము దేవుడు నీకు చేసిన మేలను, దేవుడు మంచివాడు, గొప్పవాడు, దేవుని నమ్ముకున్నానని అందరికీ చెప్పావు. ఏదైనా చిన్న కొరత పడితే ఏం దేవుడు లేండి అని అన్నావా? నీ కేకే ఆ కేకలు కలిసింది. ఆ యూదా ఇస్కరియోతు ఎవరో కాదు, నువ్వే. అందరినీ కాదు, కొందరిని. అందరూ కాదు అలాంటి వారు. కష్టాలు వస్తే యేసు వైపు చూడు, నష్టం వస్తే యేసయ్య వైపు చూడు. అయ్యకు తెలియకుండా ఏమి జరగదు. 10 మంది పిల్లలు ఒక్క దినము చచ్చిపోతే యేసయ్య నాకు తోడు చేస్తాడు, భయపడలేదు. అయితే దేవుడు గొప్ప కార్యం చేశాడు యోబు జీవితంలో. నీ కుటుంబంలో చిన్నది జరిగింది అంతే, చిన్నది జరిగింది, అది సహజమైంది జరిగింది అంతే. విరుద్ధంగా, ప్రకృతికి విరుద్ధంగా ఏం జరగలేదు. అయితే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నిన్ను చేయి విడిచాడు. చూడండి, ఆయన సిలువ వేయమని పట్టుబట్టారు. ఎక్కడున్నాం మనం? ఎస్. అయితే వారు ఒకే పట్టుగా పెద్ద కేకలు వేసి వీనిని సిలువ వేయమని అడుగగా వారి కేకలే గెలిచెను. కాగా వారు అడిగినట్టే జరగవలెను. వారు అడిగినట్టే. బా, ఏమి న్యాయం అండి! నందిని పందిని చేసేది, పందిని నందిని చేసేది. డబ్బు ఇచ్చినావంటే అది ఏ కేసు మాఫీ చేస్తాననేది వారే. ఏ క్యా తుమారా జడ్జిమెంట్ భాయ్! న్యాయాన్ని న్యాయంగా చేయలేకపోతేవా బాబు? దేవుడు నీకు కోర్టు ఇచ్చి సింహాసనం వేసి పెడితే 600 అయినా 106 అయినా ఉద్యోగం ఊడిపోయినా క్యాపర్కు పడతా. అది యేసయ్యకి ఇచ్చిన తీర్పు ఏంటంటే, ఈయనలో తప్పు లేదు, నాకేం తెలియదు, ఈ దోషము నా మీద, నా భార్య పిల్లలు ఉండకూడదని చేతుకులు కట్టుకొని పోయావే కానీ పిలాతు, కానీ నిలబెట్టలేకపోయాడు పిలాతు. ప్రైజ్ లార్డ్. నిలబెట్టలేకపోయాడు. అందుకే పాపానికి మాత్రము నీవు మాత్రము చేయి కలపకూడదు. హల్లెలూయా. పాపానికి ఏం కలపకూడదు? చేయి కలపకూడదు. పవిత్రత కొరకు నువ్వు ఎంతన్నా ప్రయాసపడు. అది క్రైస్తవ జీవితానికి ఒక నాంది, ఒక పురికొల్పు. అలా కనుక నువ్వు జీవిస్తే యేసయ్య నిన్ను ఏం చేస్తాడో తెలుసా? మరణించాలని ప్రభు వీళ్ళంతా ఎంత పన్నాగాలు వేసినా మరణము ఆయనను బంధించలేకపోయాను. చెప్పులు కొడదామా? శ్రమలు పడ్డాడు, కష్టాలు పడ్డాడు, ఈడ్చిపడినాడు, ముఖం మీద బట్టలేసి కొట్టారు. పిల్లలంతా, యవనసు పిల్లలంతా ఆయన కండ్లకు గంతలు కొట్టి ఒక్కొక్కడు పిడిగుద్దులు కొడుతుంటే కొట్టి, నిన్ను కొట్టినవాడు ఎవరో చెప్పండి అని కూడా అన్నారు వాళ్ళు.
నీ కొరకు బ్రదర్, సిస్టర్, తమ్ముడు, నైనా, అమ్మకి, చెల్లెలు ఎంత కష్టపడ్డాడో యేసే ఒకసారి గుర్తు చేసుకుందాం. అయితే నేను కొట్టించుకోవాలంటే నిన్నెవడు కొట్టించుకోమన్నాడు? చట్టము, శాసనం ఉంది. యేసు ప్రభు వారి చట్టం, శాసనం కొరకు అదాలత్కు వెళ్ళాడు. వాళ్ళు న్యాయం తీర్చలేదు. అయితే వారు న్యాయం తీర్చలేకపోయినా కానీ ప్రపంచ న్యాయవేత్త అందరికీ న్యాయం తీర్చడానికి ఆయన శ్రమలు పడ్డాడు. హల్లెలూయా. ఎటువంటి గొప్ప కార్యాలు నీ కొరకు చేశాడు. ఏదో ఐశ్వర్యేతు ఇలాగ ఉండకూడదు. కేకలు వేసేవారిలో నువ్వు ఉండకూడదు. రాళ్ళు వేసేవారిలో మనం ఉండకూడదు. మంచిదే, 5 రొట్టెలు 2 చేపలు బాగా తిన్నాము, సంతోషించాం. ప్రభువా నీకు వందనాలనైనా మాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు నాయనంటే నీకంటే ధన్యులు ప్రపంచంలో ఎవరు కూడా. చెప్పాలి. ఒకసారి నీ పక్కల గురించి చెప్పండి. మనకంటే గొప్పవారు, ధన్యులు ఈ ప్రపంచంలో ఎవరు కూడా లేరు. మంది శాశ్వతమైన రాజ్యము. ఆమెన్. నీది అదృష్టవంతుడు. యేసయ్యను సిలువ వేశారని నువ్వు చింత చేయగాకు. నీకు సిలువ వేసేది లేదు. నీకు సిలువ వేసేది లేదు, అవసరం కూడా లేదు. నిన్ను సిలువ వేపించుకుని ఆయన ఏం చేస్తాడు? ఏమ్మా, నీ రక్తం కార్చాల్సిన పని బొత్తిక లేదు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నిన్ను కుక్కని ఈడ్చుకొని పోలే ఈడ్చాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. ఆమెన్. నిన్ను ముఖం మీద కొట్టి చంపాల్సిన పని బొత్తిగా లేదు. ఆమెన్. అయితే యేసయ్య నీకు స్వతంత్రం ఇచ్చాడు, నాకు స్వతంత్రం ఇచ్చాడు, మనకు స్వతంత్రం ఇచ్చాడు. ఈ స్వతంత్రానికి మనం అందరము కూడా హక్కుదారులమే. ఈ స్వతంత్రాన్ని మనం సద్వినియోగం చేసుకుంటే మరణము లేచిన దేవుడు నీకు మరణం లేకుండా చేయటకు వచ్చాడు ఆయన. హల్లెలూయా. రండి, ద బుక్ ఆఫ్ హిబ్రూస్, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం, ఆఖరి వచనం చదువుకుందాం. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఆమెన్. అమ్మా, శోధింపబడు వారికి ఏం చేస్తాడంట? సహాయం చేస్తాడంట. ఎంతోమంది బిడ్డలు, ఆడబిడ్డలు భర్తలతో చాలా వేధింపులు గల వారిని కూడా నాకు తెలుసు. కొందరి చరిత్ర 23 సంవత్సరాల ఈ వ్యవధిలో ఎంతోమంది సిస్టర్స్ ఆత్మికంగా నేను బాగా ప్రేమిస్తాను. బ్రదర్స్ను నేను ఆత్మికంగా చాలా గౌరవిస్తాను. ఏ యవన బిడ్డనైనా కానీ నేను ఆత్మికంగా చాలా ప్రేమిస్తాను. ఎంతోమంది భర్తలతో చాలా వేధింపబడిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే వారు గెలుచుకున్నారు. భర్తల రక్షణ కొరకు చాలా తిట్లు తిన్నారు, కొట్టించుకున్నారు. వారిని భర్తలను మందిరానికి కూడా పిలుచుకొని వచ్చారు. అటు వారిని చూసి నాకు సంతోషం. ఆ భర్తలు నాతో మాట్లాడుతూ నా భార్య నాకు తల్లి లాంటిది, ప్రైజ్ ది లార్డ్, నాకు చెల్లి లాంటిది. ఒక భార్య అంటే ఆమె భర్తకు కుడి భుజం. ఆమె ఏంటండి? కుడి భుజం అంటే రైట్ హ్యాండ్. భుజం బరువు వస్తుంది. బరువు ఈ చేతి కంటే కాలు కంటే ఈ భుజం అనేది ఉంది కదా, ఈ భుజం అనేది ఎక్కువ బరువు వస్తుంది. నా కుడి భుజం. ప్రియమైన డియర్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్, మీ కుటుంబాన్ని మీరు కట్టుకోవాలంటే నాకు తెలుసు మీ భర్త చాలా కఠినుడే, కానీ నువ్వు అంతకంటే ఒక జిద్దుగా ప్రార్థన పరురాలై ఉండాలి. నువ్వు మంచి ప్రార్థన పరురాలై నువ్వు ఏడ్చి కన్నీరు ప్రార్థన చేయి. నీ కన్నీరు కాలువలో పారినప్పుడు, వాగుల్లో పారినప్పుడు, ఆ వాగులో నుండి, ఆ నీటిలో నుంచి నీ కఠినమైన భర్త, నీ కఠినమైన పిల్లలను యేసే కొట్టుకొని వచ్చి సిలువ దగ్గరికి తెస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేయకని మనకు అగసాట్లు. అన్నిటికూ ఏడుస్తాం, కానీ యేసే విషయంలో ఎప్పుడైనా ఏడ్చామా మనం? చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆయన చెమట రక్తబిందులుగా మార్చబడింది. ఆయన చెమట రక్తబిందులుగా మార్చబడింది. దేనికైనా ధీటుగా ముందుగా ఎదుర్కొన్నాడు. దేనికైనా కానీ నేను సిద్ధమా అన్నాడు. మీరు సిద్ధంగా ఉన్నట్లయితే, మీరు శ్రమ పొందితే, శ్రమ పొందు వారికి దేవుడు ఏం చేయబోతున్నాడు? ఏం చదివారు మీరు? ఏం చేయబోతున్నాడమ్మా? మనుషుల సహాయం వ్యర్థము, దేవుని సహాయము శాశ్వతం. ఆమెన్. గుర్రాలను నమ్ముకున్న వాని యొక్క జీవితం అంతే. గుర్రములు మాంసములే కదా, అవి ఆత్మలు కావు.
కొంతవరకు పరిగెత్తే అలిసిపోయినా సార్ కొంచెం ఉండండి అంటాయి, అంతేనా? గుర్రములు, ఫరో గుర్రములు, ఫరో డబ్బు, వాట్ ఎవర్ ఇట్ మే బి, అదంతా కూడా సముద్రంలో ఏమైపోయిందండి? ఏమైపోయింది? కానీ దేవుని యొక్క సహాయం ఎప్పుడు కూడా వ్యర్థం కాదు. ఎప్పుడు నీకు ఆయన సహాయం ఉంటుంది. ఎవరు ఇడిచి వెళ్ళినా కానీ, ఎవరు దూరం అయిపోయినా కానీ, యేసు నన్ను చేయి విడువడు, తన ప్రేమ నన్ను ఆదరించును. యేసు నన్ను చేయి విడువడు, తన ప్రేమ నన్ను ఆదరించును. ప్రేమమయ, ప్రేమమయా, దయామయా, కరుణామయా నా యేసయ్యా. ప్రేమమయా, దయామయా, కరుణామయా నా యేసయ్యా. యేసు నన్ను చేయి విడువడు, తన ప్రేమ నన్ను ఆదరించును. హెబ్రీయులకు రాసిన పత్రిక మరొకసారి అందరం కలిసి చదువుకుందాం. ద బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 2 వర్స్ 18 లాస్ట్ వర్డ్. అందరూ ప్రియ యూట్యూబ్ ప్రోగ్రామ్ వీక్షిస్తున్న సంఘంలో ఉన్న దేవుని బిడ్డలారా, మీ భాషలో మీ బైబిల్ తెరిచి చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం అందరం కలిసి చదువుకుందాం. రెడీ? 1 2 3 4. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. ఆమేన్. నా సహాయము, మన సహాయము యేసయ్య. ఆయన అభయహస్తం ఎప్పుడు మన మీద ఉంటుంది. మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ಎಲ್ಲರೂ మన కాళ్ళోడ్రి. ప్రభు సన్నిధిలో చేతనైన వారు మోకరించండి. నీ కొరకు శ్రమలు పొందాడు కదా యేసయ్య. ఎన్ని కష్టాలు పడ్డాడు ఆయన. కుక్కని ఈడ్చుకొని పోయినట్టు ఈడ్చుకొని పోయారే. ముఖం మీద కొట్టారు, పిడిగుద్దులు గుద్దారు, కేకలు వేశారు. ఆ దినం వేసిన కేకలు హల్లెలూయా అన్నారు. కడుపు నిండా భోజనం పెడితే సంతోషం అన్నారు. ఇటువంటి వారు ఎవరు లేరండి, మీలాంటి వారు ఎవరు లేరు అని అన్నారు. మంచిదే. కానీ ఈ దినం అంటున్నారు, రాళ్ళు వేస్తున్నారు. ఏ కేకలైతే యేసయ్యకు జై కొట్టారో అదే కేకలు అంటున్నాయి, యేసయ్యను సిలువనేయండి, బరబ్బా దొంగని ఇడిచిపెట్టండి అండి, బరబ్బా విడుదల చేయమని అంటున్నారు. దేవుడు బ్రదర్ సిస్టర్ నిన్ను ప్రేమిస్తున్నాడమ్మా. అందుకే దేవుడు ఒక మాట నీతో మాట్లాడాడు. నీతో ఒక మాట మాట్లాడాడు. ఎందుకు తెలుసా? నువ్వు యూదా ఇస్కరియోతు కాకూడదు. ఆ కేకలలో నీ కేక ఉండకూడదు. నువ్వు యెరూషలేం పట్ల వేసినటువంటి సంతోష యేసయ్యకు జై గాడిద మీద స్వారీ చేస్తున్నప్పుడు యెరూషలేం బిడ్డలు కేకలు వేశారు. కానీ రామ ప్రభుత్వం వారు ఏం చేశారు తెలుసా? ఈ చిత్రహింసలు చేశారు. ఏ జాబితాలో మన పేరు ఉంది? ఒక్కసారి మనము మన జీవితాన్ని పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం. అవును ప్రభా, ఎక్కడైనా ఎప్పుడైనా నేను నిన్ను కోప్పడ్డానా నీ మీద? యూదాతో అంటాడు, యూదా నీ ఆశ తీర్చుకో. నన్ను పట్టించడానికి వచ్చావు కదా, డబ్బు తీసుకున్నది అందుకేనా? నన్ను పట్టించడానికా? అసలు నీకు డబ్బు ఎందుకు యూదా? నేనే నీకు ఉంటుంది కదా, నిన్ను ఎన్నుకున్నాను కదా. నాతోటి ఉంటే నీకు ఏమన్నా ఆహారం తక్కువ, బట్ట తక్కువ. కానీ నువ్వు తీసుకున్న డబ్బు అది నువ్వు మిగిలించుకోవటానికి కాదు, నన్ను చంపటానికి. పోయిన అతడు అనుభవించాడా యూదా? లేదే, అతడు కూడా అనుభవించలేకపోయాడు. చివరికి అతడు వెళ్ళాడు, ఉరేసుకున్నాడు, పొట్ట బగిలి చచ్చిపోయాడు. అతడు పుట్టకపోయినా బాగుండునని గ్రంథాలు చెప్తున్నాయి. దేవుని బిడ్డలారా, నువ్వు పుట్టింది మంచికైందని దేవుడు చెప్తే అతడు పుట్టకపోయినా బాగుండునంటే ఎంత అది మాట. అయితే యేసయ్య పుట్టాడు నీ కొరకు, నా కొరకు. కన్య మరియ గర్భంలో పుట్టాడు. మన శ్రమలన్నీ ఆయన తీర్చాడు, ఓర్చుకున్నాడు. ఎన్నో కష్టాలు పడి నా పిల్లలను దీవించు, నా పిల్లలను రక్షించమన్నాడు. శిలువ మనకు లేకుండా చేసి ఆయన శిలువ ఎత్తుకున్నాడు. నీ కొరకు శ్రమలు పడ్డాడైనా, నీ కొరకు హింసపడ్డాడైనా, నీ కొరకు సమస్తం చేశాడైనా. సైతానుకు వాకిలి తెరిచిన యూదా నాశనానికి గురైపోయాడు. హృదయానికి తలుపు తెరిచిన వ్యక్తులు పరలోక రాజ్యానికి వారసులయ్యారు. నీ హృదయమైన తలుపును తీస్తే యేసయ్యకు నువ్వు పరలోక రాజ్యానికి వారసురాలువై ఒక దినమున దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితికి తెస్తాడు. పరిస్థితులు తారుమారు అయిపోయినా కానీ నీ శ్వాసాన్ని మాత్రం నువ్వు కోల్పోవద్దు.
ఎన్ని పరిస్థితులు వచ్చినా నీ మట్టుకు నీ స్వార్థం నీకు ఉండాలి, విశ్వాస స్వార్థం. వాళ్ళెవరో రాలేదని నువ్వెందుకు మానుకుంటావు? నీ విశ్వాసాన్ని నువ్వెందుకు కోల్పోతావు? యేసయ్య ఒక్కడే నిలబడ్డాడు కదా ప్రపంచానికి. నాకెవరు శిష్యులు సాయం చేయలేదని శిష్యుల కాడికి ఆయన సాయం చేయండి అని అడిగాడా? ఏమిదా నువ్వు ఈ పని చేశావే అని అన్నాడా? పట్టిస్తావా? పట్టి, అవును నువ్వు నన్ను ముద్దు పెట్టుకోబోతున్నావు, నీ హస్తము బల్లలోనే ఉంది, నువ్వు రోజు బల్లలోనే చేయేస్తున్నావు, కానీ నువ్వు నన్ను పట్టించాలని అనుకుంటున్నావు. పట్టించడానికి నువ్వు చేతులు వేసావా? అతడు ఆ స్థితిలో ఉండి జీవితము నాశనం చేసుకున్నాడు. మనం నాశనం చేసుకోవటానికి యేసయ్య పిలవలేదు, నాశనములో నుండి మనము జీవములోనికి నడిపించడానికి యేసయ్య వచ్చాడు. నీ జీవిత బాట బంగారు బాట. నీ భర్త, నీ పిల్లలు, నీ భార్య, నీ కుటుంబము యెహోషువలాగా దేవుని మందిరములో ఉంటే ఎంత బాగుంటుందో కదూ. కళ్ళు మూసుకో బాబు, తమ్ముడు, నీ జీవితాన్ని పరీక్షణ చేసుకో. మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. దేవుని కొరకు ఏదైనా చేద్దామా? ఏమైనా చేద్దామా? అది ఏమైనా నువ్వు రెడీగా సిద్ధంగా ఉన్నావా బ్రదర్, సిస్టర్? వాక్యం బోధిస్తున్నా, నేను సిద్ధంగా ఉన్నాను. మంచి ఉద్యోగం, ప్రభు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం నుండి దేవుడు నన్ను పిలుచుకున్నాడు. యేసయ్యకు ఏమైనా చేయాలని ఎప్పుడు ఆశపడతాను, ఎంతోమందికి దండం పెడతాను. బాబు ఏదైనా నువ్వు ప్రభు కొరకు చేయగలవా నాన్న? నీ చేస్తే ఆ కార్యం ప్రపంచానికి తెలిసిపోద్ది. బాబు చేయగలవా? బాబు అమ్మ చేయగలవా అని ఎప్పుడు అడుగుతుంటాను. ఈ యొక్క మాటలు మేము ఎందుకు అంటాము? ఏ దైవజనుడైనా నువ్వు ప్రభు పని చెయ్యి, దేవుని రాజ్యం కడదాం, ప్రభులో జీవిస్తాం, ప్రభు మనకు సహాయం చేస్తాడు. నువ్వు కొంచెం చేస్తే ప్రపంచానికి చారుతాడు యేసయ్య, నిన్ను గుర్తుపెట్టుకుంటాడు, జీవగ్రంథంలో నీ పేరు రాస్తాడు. ప్రార్థన చేసుకుందాం. కరుణా సంపన్నుడ, ప్రేమ గల తండ్రి, మీ నామానికి వందనాలు. మీరు శిలువకు ఎల్లక మునుపు కొన్ని మాటలు మేము ధ్యానించుకున్నాం. మా మాటలన్నీ మీరు విన్నారు. మా జీవితము మీకు తెలుసు. ఓ ప్రభువా, మా కొరకు మీరు త్యాగమైపోయారు. బరబ్బ దొంగ, నీ కొరకు నా ప్రాణమైన పెడతాను, కానీ నేను దొంగలో పాపములు చేయవేను. ప్రాణమైన పెట్టాడు ఆయన, సమస్తం ఇచ్చాడు ఆయన. నీ కొరకు నా కొరకు స్వతంత్రం ఇచ్చాడు ఆయన. యేసులో ఏ తప్పు లేదు, ఆయనలో తప్పున్నదని ఈ దినం కూడా ప్రపంచంలో ఎవరు కూడా రుజువుపరచలేరు, చేత కాదు. ఆయన మీద ఎందుకు ఎదురు తిరుగుతున్నారనగా, ఆయన తప్పు చేయలేదని అలాగాని అదే పదం పట్టుకున్నారు వీళ్ళందరూ. నువ్వు తప్పు చేయలేదు కదా, అందుకే నీ మీద బురద చల్లుతున్నారు. తప్పు చేస్తే నువ్వు భయపడు బాబు, తమ్ముడు. తప్పు చేయకపోతే ఒకసారి కదా ప్రాణం, క్యా ఫరక్ పడతా హై. దేవుని కొరకు ఏదైనా త్యాగం చేద్దాం, ప్రభువులో జీవిస్తాం. దేవ బిడ్డలను దీవించు, ఆశీర్వదించు. నీ బిడ్డలు కన్నీరు విడిచారు, నీ కొరకు కన్నీరు విడిచారు. కొందరు పిల్లలు తమ హృదయంలో చాలామంది బాధపడ్డారు నీ గురించి. ఎవరైతే లూది అలాగా హృదయం తెరిచారో అటువారిని దీవించు, ఆశీర్వదించు. వీరి జీవితాల ద్వారా మహిమ పొందండి. వీరి భర్తలను, వీరి భార్యలను, పిల్లలను, కుటుంబీకులను, రక్త సంబంధికులను దీవించండి, ఆశీర్వదించండి. మా దేశంలో నెమ్మది, శాంతి, సమాధానం ఇవ్వండి. మా ఇరుగు పొరుగు రాష్ట్రాలను దీవించండి. మమ్మల్ని ఏలుతున్నటువంటి నాయకులను దీవించండి, మా అధికారులను దీవించండి. ఈ శిలువ ధ్యానాలలో ప్రభువా, దేశమంతా మిమ్మల్ని ధ్యానిస్తుంటుండగా వాక్యానుసారంగా జీవించే పిల్లలుగా ఉండే భాగ్యం తెచ్చండి. పండుగలకు దూరంగా ఉండే బిడ్డలను వారికి ఈ అవగాహన అనుగ్రహించండి తండ్రి. పండుగ కంటే గొప్పది ప్రభు అయిన సేవ. ప్రభువులో ఉండే గొప్ప కార్యం చేయటకు సాయం చేయండి. వీరిని సమాధానంగా పంపండి. ఆయన శ్రమ పొంది మన శ్రమలకు ఆయన తోడుగా ఉండి మన శోధనలో సహాయం చేస్తున్న దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రికి దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యను సాహసం ఇప్పుడు మన అందరికీ దేవుని యొక్క సహాయము సదాకాలము తోడై నిలిచి ఉండునుగాక. ఆమెన్. మీ అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్. దేవుని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు.